ఇప్పుడు చెప్పు వాళ్ళలో ఎవరిని చంపుతావో అని అడుగుతాడు మోహన్ రావు. దాంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు తేజ. అంతలో చంద్రశేఖర్ ఫ్రెండ్స్ వస్తారు. కానీ ఆ టైంలో మోహన్ రావు గారు సిటీలో లేకపోవడంతో 2 రోజుల తర్వాత రమ్మని చెప్పి పంపిస్తాడు తేజ. అలా మళ్ళీ వచ్చిన చంద్రశేఖర్ ఫ్రెండ్ అయిన షణ్ముఖ్ని చూసి అసలు ఆ కేసు ఏంటి, అసలు ఏం జరిగింది అని మొత్తం తెలుసుకుంటాడు తేజ. అలా కొన్ని నెలల ముందుకు వెళ్తుంది స్టోరీ. ఇక్కడ మనకి 19 ఏళ్ల చంద్రశేఖర్ని చూపిస్తారు. చంద్రశేఖర్ ఇంటర్లో ఫెయిల్ కావటం, చదువు మీద ఇంట్రెస్ట్ లేక చిన్న చిన్న పనులు చేస్తూ ఫుల్ టైం జాబ్ లాగా చేసుకుంటూ తన పాకెట్ మనీని సంపాదించుకుంటూ ఉంటాడు. చంద్రశేఖర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా పూర్గా ఉంటారు. దాంతో చదువుకుని మంచి జాబ్ చేసుకోవచ్చు కదా అని చంద్రశేఖర్కి చెప్తూ ఉంటాడు తన తండ్రి. కానీ చంద్రశేఖర్ మాత్రం ఈ కాలంలో డబ్బు ఉన్న వారికి విలువ ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్కి తన తల్లి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఏం చేసినా కొడుకుని వెనుకేసుకు వస్తుంది. ఇక చంద్రశేఖర్కి ఒక చెల్లి ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో చంద్రశేఖర్ ఉంటున్న పక్కింట్లోకి గ్రూప్ స్టడీస్ కోసం జాబిల్లి అనే ఒక అమ్మాయి వస్తుంది. చంద్రశేఖర్ని చూసిన జాబిల్లి ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ అవుతుంది. తన ఫ్రెండ్ అయిన నిత్య దగ్గర చంద్రశేఖర్ నంబర్ను తీసుకొని కాల్ చేస్తుంది. అలా కాల్ చేసి తనకి కోపం వచ్చేలా మాట్లాడుతూ విసిగిస్తూ ఉంటుంది. అలా యాటిట్యూడ్గా కాల్ చేసి మాట్లాడుతున్న ఆ అమ్మాయి ఎవరు అని కోపంగా ఉంటాడు చంద్రశేఖర్. ఇక జాబిల్లి ఫ్యామిలీ వారు ఫైనాన్షియల్గా రిచ్. జాబిల్లి నాన్న చనిపోవడంతో తాతగారి వయసు మీద పడటంతో జాబిల్లి మామయ్య అయిన మంగపతి ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటాడు. ఇక మంగపతి విషయానికి వస్తే మంగపతికి రైస్ మిల్తో పాటు రాజకీయాల్లో కూడా పలుకుబడి ఉంటుంది. తన పరువు విషయానికి వస్తే ఎంతకైనా తెగిస్తాడు మంగపతి. మంగపతిని చూసి జాబిల్లి ఇంట్లో వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఇక చంద్రశేఖర్ జాబిల్లి కాల్లో మాట్లాడుతూ తిట్టుకుంటూ ఉంటారు. అలా జాబిల్లి తన ఫ్రెండ్స్తో ఒకరోజు మిర్చి సినిమా కోసం థియేటర్కి వెళ్తుంది. అక్కడ చంద్రశేఖర్ బిహేవియర్ చూసి తనను లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది జాబిల్లి. చంద్రశేఖర్కి కాల్ చేసి నేను అనుకున్నంత చెడ్డవాడివి అయితే కాదు నువ్వు అని మాట్లాడుతుంది. ఇక వీరిద్దరి మధ్య కన్వర్జేషన్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అలా మాట్లాడుతూ ఉండగా మంగపతి గమనిస్తాడు. ఆ తర్వాత రోజు జాబిల్లి నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడంతో తనకు ఏమైందని టెన్షన్ పడుతూ ఉంటాడు చంద్రశేఖర్. అంతలో నిత్య బర్త్డే అని తెలియటంతో చంద్రశేఖర్ అక్కడికి వెళతాడు. అక్కడే జాబిల్లి చంద్రశేఖర్ కలుసుకొని అసలు నీ ఫోన్కి ఏమైంది, ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడుగుతాడు. నీకు ఏమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసు అని చెప్తాడు చంద్రశేఖర్. అప్పుడే జాబిల్లి కూడా తను ఫీల్ అయిన దాని గురించి చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. జాబిల్లి ఇంటర్ కంప్లీట్ కావడంతో ఎంసెట్ కోచింగ్ తీసుకోవటానికి తన ఫ్రెండ్ అయిన నిత్యతో వెళ్తుంది. ఆ టైంలో కోచింగ్ నుంచి ఇంటికి వెళ్లకుండా చంద్రశేఖర్ ఇంటికి వెళ్తుంది. అలా చంద్రశేఖర్ తన తల్లికి